అమ్మ బై బై అంటూ గత నెల 23న ఇంటి నుంచి దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులకు వెళ్లిన తనయుడు నెల రోజులు కాకముందే విగత జీవితిగా ఇంటికి రావడంతో ఆ అమ్మా నాన్నలు ఖిన్నులయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన చంపంగి నాగరాజు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ కుటుంబ సమస్యలతో ఈ నెల 18న తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. నర్సంపేట వడ్డెర కాలనీకి చెందిన సంపంగి విజయ మల్లయ్య దంపతులు ముగ్గురు కుమారుల్లో చిన్నవాడే నాగరాజు. ఆ దంపతులు రెక్కల ముక్కలు చేసుకుని ముగ్గురు కొడుకుల్ని పెంచి పెద్ద చేశారు. ఆర్మీలో చేరాలని విద్యార్థి దశ నుంచి ఉన్న కోరిక మేరకు నాగరాజు 2016లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. రెండో సోదరుడి సంవత్సరీకం కోసం సెలవులపై మార్చి నెలాఖరులో ఇంటికి వచ్చిన నాగరాజు ఉన్నతాధికారుల పిలుపు మేరకు గత నెల 23న తిరిగి వెళ్లి జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సమస్యలతో మానసిక వేదనకి గురై అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డారు. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటాడని ఆశపడ్డటువంటి తల్లిదండ్రులకైతే నాగరాజు గారు నిజంగా మరి ఏం జరిగిందో ఏం మనకు తెలియదు. కానీ ఆయన కుటుంబ సమస్యలు ఏంటో, ఏ కుటుంబ సమస్యని మనం తక్కువ అంచనా వేయలేము. అలాగని మనం ఏమాత్రం దానికి చనిపోవాలా అని కూడా చెప్పలేము. కానీ ఏదైనా సరే ఆత్మహత్య అనేది కరెక్ట్ కాదు. బీఎస్ఎఫ్ జవాన్ అంటే ఒక దృఢమైనటువంటి మానసిక వ్యక్తిగా కూడా ఉంటారు. కాబట్టి ఆయన కష్టం ఏంటి వచ్చిందో మనకు తెలియదు. ఏదేమైనా సరే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మాత్రమే మనం కోరుకోగలం. కుటుంబ సమస్యలు అందరికీ ఉంటాయి. కుటుంబ సమస్యలు లేని వాళ్ళు ఎవరూ లేరు. కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తల్లిదండ్రులు మనపై ఆశ పెట్టుకుంటారు, లేకపోతే పిల్లలు మనపై ఆశ పెట్టుకుంటారు. ఇలా కొంతమందికి మనం ఆసరాగా ఉండాల్సినటువంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు అనేది తప్పే. అయితే దేన్ని కూడా మనం జడ్జిమెంట్ చేయకూడదు. విషయాలు ఏంటో తెలియకుండా జడ్జిమెంట్ చేయడం కరెక్ట్ కాదు.